హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో 21 మార్చ్ 2025 సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసిహెచ్ఎస్ ఢిల్లీ నుండి ఈసిహెచ్ఎస్ కార్డ్స్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. చాలామంది మన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ లెటర్ని చూసే ఉంటారు. అయినప్పటికీ దీని అప్డేట్ ఏంటనేది క్లియర్గా మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందండి. దయచేసి ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి ఈ వీడియో చేరేంత వరకు షేర్ చేయండి. ఎందువల్ల అంటే ఇది ట్రీట్మెంట్కి సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారం అండి. మీరు కొద్దిగా కూడా నెగ్లిజెన్సీ చేసినట్లయితే మనం ఈ యొక్క ఈసిహెచ్ఎస్ సభ్యత్వం క్యాన్సిల్ చేసుకోవడమే కాక చట్టపరమైన సమస్యలను ఫేస్ చేయవలసి వస్తుందండి. అందువల్ల దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇక విషయానికి వస్తే ఈ లెటర్ 21 మార్చ్ 2025 సెంట్రల్ ఆర్గనైజేషన్ ఈసిహెచ్ఎస్ ఢిల్లీ నుంచి మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ అలాగే మన రీజనల్ సెంటర్ పాలిక్లినిక్స్కి ఈ యొక్క లెటర్ అనేది ఇష్యూ చేయడం జరిగిందండి. ఇక మెయిన్ విషయానికి వస్తే సెల్ఫ్ డిక్లరేషన్ 30 జూన్ 2025 కల్లా మనం సబ్మిట్ చేయాలి. ఇక సబ్జెక్ట్ ఏంటంటే ఈ యొక్క కార్డ్స్ని అంటే సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ చేయమని చెప్పేసి మనకి ఈ మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ హెడ్డింగ్ అండి. ఇక విషయానికి వస్తే ఈ యొక్క కార్డ్స్ని కార్డ్ హోల్డర్ అలాగే ఎంపానల్మెంట్ హాస్పిటల్ స్టాఫ్స్ మిస్యూజ్ చేస్తున్నారనే ఒక కారణంతో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయవలసిందిగా కోరడమైంది. ఇక ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఈ విధంగా ఇవ్వటం జరిగిందండి. ఎవరైతే ప్రైమరీ బెనిఫిషియర్ ఉంటారో ఎక్స్ సర్వీస్మెన్ అలాగే వారి మీద డిపెండ్ అయి ఉన్న వారందరి కార్డ్స్ కూడా తనే బాధ్యత వహిస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా మా కార్డ్స్ మిస్యూజ్ అయితే మీరు మాకు ఎటువంటి ఇన్ఫార్మ్ చేయకుండా మా యొక్క ఈసిహెచ్ఎస్ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరటం. అలాగే ఆ యొక్క సభ్యత్వానికి ఏదైతే మనం సబ్స్క్రిప్షన్ అంటే సిపాయి 30,000, జేసీఓ 60,000, ఆఫీసర్ 1,20,000 ఏదైతే అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ను కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే చట్టపరమైన సమస్యలు ఏదైతే మనం ఫేస్ చేయబోతున్నామో వాటికి ఖర్చు అయ్యే అమౌంట్ అంతా కూడా మనమే భరించవలసి వస్తుంది. ఈ విధంగా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ని రెడీ చేయడం జరిగిందండి. ఇలాంటి సెల్ఫ్ డిక్లరేషన్ మీరు ప్రతిసారి కొత్త అప్డేట్స్తో రావడం జరుగుతుంది. ఇవి మీరు చూస్తూనే ఉంటారు. దీనికి ముఖ్య కారణం మనలోనే ఎంపానల్మెంట్ హాస్పిటల్స్తో వారితో కుమ్మక్కయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వారి వల్లనే ఇలాంటి సమస్యలు వస్తుంటాయండి. ఎవరైతే నిజాయితీగా వారి ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ ఈ కార్డ్ని యూజ్ చేసుకుంటున్నారో వారికి ఎటువంటి సమస్య ఎప్పటికీ ఉండదండి. ఈ విధంగా వీరు మనకి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 30 జూన్ 2025 లాస్ట్ డేట్. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలండి. ఈ లెటర్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ లెటర్ ఆల్రెడీ మీరు వాట్సాప్ గ్రూప్లో చూసుంటారు. ఫస్ట్లో ఉండేది ఏదైతే ఉందో అది కవరింగ్ లెటర్, మెయిన్ మ్యాటర్ అంతా అందులోనే మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ లెటర్లో ఏదైతే ఉందో అది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అండి. ఈ సెల్ఫ్ డిక్లరేషన్లో క్లియర్గా మనం ఈ విధంగా బాధ్యత వహిస్తున్నామని చెప్పేసి మెన్షన్ చేసి నేను ఇప్పుడు ఏదైతే పాయింట్స్ చెప్తానో ఆ పాయింట్స్ గురించి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక కింద భాగంలో మనం సైన్ చేసి ఈ యొక్క ఫామ్ని మన ఓఎస్సీ పాలిక్లినిక్ వారి సమక్షంలో సైన్ చేసి వారి వద్ద సబ్మిట్ చేయాలండి. వారు అక్కడి నుంచి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మన పేరున. అప్పుడు మనకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇందులో మనం గమనించవలసిన ముఖ్య విషయాలు ఏంటంటే అండి, మన ఏటీఎం కార్డులని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అదేవిధంగా ఈ కార్డ్స్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. చాలాసార్లు నేను కొంత నెగ్లిజెన్స్ని చూశానండి మన ఎక్స్ సర్వీస్మెన్ విషయంలో. ఎవరికి ఇది పర్సనల్గా నేను చెప్పట్లేదండి, నా విషయంలోనే నేనే చాలామందిని గమనించాను. నా విషయంలో కూడా జరిగింది కనుకనే నేను చెప్తున్నాను. నేనే ఉన్నానండి. సపోజ్ మా అమ్మగారికో మా నాన్నగారికో మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కానీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ తప్పకుండా ఆ కార్డ్ ప్లస్ ఆధార్ కార్డ్ అనేది తర్వాత రెఫరల్ లెటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనం ట్రీట్మెంట్ అవుతున్న సమయంలో ఆ కార్డ్ అనేది వాళ్ళ వద్దే ఉంటుంది. ఆ తర్వాత మన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మాత్రమే మన డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక రెఫరల్ లెటర్ వాళ్ళ దగ్గర ఉంచుకోవడం జరుగుతుందండి. అయితే మీరు అది అక్కడే కొన్నిసార్లు వదిలేసే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని మన దృష్టిలో ఉంచుకొని ఆ కార్డ్ని అదే సురక్షితంగా తీసుకెళ్లాలండి. అలాగే ఇంటి వద్ద కూడా కార్డ్స్ని చాలా సురక్షితంగా మన వద్ద భద్రపరచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్ చేసే వ్యక్తుల చేతిలో పడిందంటే చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మన ఫ్యామిలీ మొత్తం కూడా ఈ మెంబర్షిప్ పోగొట్టుకున్నట్లయితే ఇది మనకు ఒక వ్యక్తికి ఊపిరి అనేది ఎంత ఇంపార్టెంటో మొత్తం ఫ్యామిలీకి కూడా ఈసిహెచ్ఎస్ కార్డు కూడా అంతే ఇంపార్టెంట్ అని మనం దృష్టిలో ఉంచుకోవాలండి. అలాగే ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేటివ్ అలాగే అప్డేటెడ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ఎక్స్ సర్వీస్మెన్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై